కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో సెక్యూరిటీ వర్కర్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ఆసుపత్రి ఆవరణలో తల్లి పిల్ల విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు. టీడీపీ యువనేత నారా లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకుని కాకినాడ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాస్ బాబా ఆధ్వర్యంలో సర్పవరం శెట్టిబిలజపేట శివాలయం దగ్గర 100 మంది వృద్ధులకు చీరలు పండ్లు పంచిపెట్టడం జరిగింది. అనంతరం కాకినాడ రూరల్ పండూరు గ్రామంలో 50 మంది వృద్ధులకు పండ్లు పంపిణీ, 50 మంది పిల్లలకు పుస్తకాల పంపిణీ జరిగింది. అనంతరం సర్పవరం జంక్షన్లో యువత కమిటీ ఆధ్వర్యంలో 200 మందితో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనడం, వాకలపూడి అనాథ పిల్లలకు ఆశ్రమంలో 80 పిల్లలకు దుప్పట్లు పండ్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. చివరగా చీడిగ గ్రామంలో 50 మంది వృద్ధులకు చీరలు పండ్లు పంచిపెట్టడం జరిగిందని పెంకె శ్రీనివాస్ బాబా తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పెట్టుకుని ఆయన 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చడానికే ఈ చుట్టుపక్కల మన విశాఖపట్నం తీసుకోండి, అమరావతి తీసుకోండి, అనేక ఏరియాల్లో ఉదాహరణకి మొన్న కాకినాడ తీసుకోండి. కాకినాడలో కూడా 5,000 కోట్లతో ఒక ప్లాంట్ గ్రీన్ యూరియా ప్లాంట్ స్థాపిస్తుంది, అమోనియా ప్లాంట్. అలాగే అనేక ఆయన కార్యక్రమాలు. ఆయన వయసు తక్కువైనా సరే ఆయన చేసి పనులు చూస్తే చాలా ముద్దేస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలు గడిచినప్పటికీ ఆయన చేసిన పనులు ఏం చేశారో అన్నది అభివృద్ధి బయటికి కనబడుతుంది. ఈరోజు అది ఏదో 1,00,000 కోట్లు 10 లక్షల కోట్లు వస్తున్నాయి మాకేటి అనిపించవచ్చు, కానీ రేపొద్దున మన పిల్లలకి భవిష్యత్తు అదే. ఒక్కసారి ఇండస్ట్రీలు వచ్చినాయి అంటే వాటి మీద ఆధారపడి ఎంతోమంది జీవనోపాధి కల్పిస్తారు. అంతేకాకుండా ఎయిర్పోర్ట్ తీసుకోండి. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ఎయిర్పోర్ట్ని వైజాగ్ దగ్గర చాలా భోగాపురం ఎయిర్పోర్ట్ చాలా స్పీడ్గా ఇంచుమించు సంవత్సరంన్నరలో అయిపోయింది. ఆ ఎయిర్పోర్ట్ ఉండబట్టే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సాఫ్ట్వేర్ కంపెనీలను వస్తున్నాయి. ఎయిర్పోర్ట్ లేకపోతే అయ్యి రావు. అలాగే ఏం అవసరమైనా ఏం కావాలన్నది దృష్టి పెట్టి ఆయన పనిచేస్తున్నారు. ఖచ్చితంగా యువ నాయకులు ఎలాంటి వారు అందరికీ మాకైతే నమ్మకం ఉంది. ప్రజలకు కూడా ఈ 2-3 సంవత్సరాల్లో ఆయన చేసిన పనులకి ఖచ్చితంగా ఆయనకి ఎప్పుడు ఆయన